జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ వార్డుల విభజన గురించి మనతో మాట్లాడడానికి గన్ ఫౌండరీ కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాష్ గారు ఉన్నారు. అసలు గన్ ఫౌండరీ కార్పొరేటర్ డివిజన్ కూడా ఏమన్నా డిస్టర్బ్ అయిందా లేదా తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రేక్షకులందరికీ కూడా వినిపించేదగ్గ ఉండాలి మీ ఛానల్. ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే అన్నీ ఒక తట్టు ఈ డీలిమిటేషన్ కానీ ఇదేదైతే జరుగుతుందో ఇది చాలా సెన్సిటివ్ అండ్ చాలా ప్రెషర్గా ఉంటుంది ఫ్యూచర్లో. మరి ఎలాగైతే అది యాక్ట్ కింద అయింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది కొనసాగుతుంది. కానీ ఎలా కొనసాగిస్తారు, దీనికి ఒక మంచి ప్రణాళిక అనేది మాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఒక స్టాండర్డైజేషన్ ఉండాలి. ఇగో ఈ బేసిస్ మీద అవి చేసాము, ఇగో ఈ బేసిస్ దీన్ని బట్టి మేము ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చాము. ఆ క్లారిటీ లేకుండగా ఆల్ ఆఫ్ సడన్గా మనం 300 ఓకే, మీరు 27 అంటే 20 మున్సిపాలిటీస్ అండ్ 7 కార్పొరేషన్స్ని మనం విలీనం చేశారు. ఓకే, ఇప్పుడు యాక్ట్ అయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడకూడదు. కానీ హౌ ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఉన్న దాంట్లోనే దిక్కులేని పరిస్థితి. ఒక కార్పొరేటర్గా రోజు ఎంత కష్టపడతామో, ఒక ప్రపోజల్ పెడితే దాన్ని కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేదాకా ఎన్ని తిప్పలు పడతామో అది మాకు తెలుసు. దాని మీదకేని చిల్లి గవ్వ ఉండదు. ఇంత అస్తవ్యస్తంగా ఉన్న జిహెచ్ఎంసీలో మళ్ళీ ఒక 27 మున్సిపాలిటీస్ మన దాంట్లో విలీనం అవుతే దాన్ని ఏ రకంగా మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది ఒక స్టాండర్డ్ అడుగుతున్నాం మేము. మరి ఈరోజు ఏదైతే డీలిమిటేషన్ చేశారో దీనికి కూడా స్టాండర్డైజేషన్ ఏంటి మాకు చెప్పడం ఏం జరిగిందంటే, బార్డర్ కంటిన్యూటీ ఆఫ్ ద బార్డర్ అండ్ జియోలాజికల్గా ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మేము ఇది పరిగణించాము, 300 వాట్స్ చేసామని. మరి నా డివిజన్లో అసెంబ్లీలు అంటే గోషామైల్ అసెంబ్లీలో ఫర్ ఎగ్జాంపుల్ 59 వస్తుంది గన్ ఫౌండరీ. మరి 59లో ఆదర్శ్ నగరు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న హెడ్ క్వార్టర్స్ కూడా నా లిమిటేషన్లోనే వస్తుంది. మరి ఇవన్నీ తీసుకెళ్ళి ఖైరతాబాద్లో కలిపారు. అడిగితే ఈ హెడ్ క్వార్టర్స్ అనేది ఖైరతాబాద్లో ఉండాలనుకుంటున్నాము అనేది నాకు ఆన్సర్ దొరికింది. మరి ఇది ఎంతవరకు సమంజసము? యూ షుడ్ బి ఫెయిర్ ఇనఫ్. మీరు ఫెయిర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉంటే అందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తారు. కానీ ఇంత పార్షల్గా ఆలోచించడం అనేది చాలా అవివేకత్వము అండ్ మూర్ఖత్వానికి అది ఒక చిహ్నం. డీలిమిటేషన్ చేసేప్పుడు మీ అభిప్రాయాలు ఏమైనా తీసుకుని, లేకుంటే అధికారులు పైన ఉన్న గవర్నమెంట్ ఇష్టారాజ్యంగా చేసింది? సరే, ఈ డిలిమిటేషన్కి మన అనుమతి అనేది యూజువల్గా ఉండదు. అయిన తర్వాత ఆబ్జెక్షన్స్ కానీ లేకపోతే మన సలహాలు ఏమైతే ఉంటాయో అవి రేస్ చేయొచ్చు. దానికి ఒక 1 వీక్ టైం ఇచ్చారు. అదే మీదుగా మేము ఈరోజు ఆబ్జెక్షన్ రేస్ చేసాం. ఎందుకంటే మీరు చెప్పిన స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నా డివిజన్కి వర్తించదు. సో ఏదైతే మీరు పాపులేషన్ కూడా కన్సిడర్ చేశారో, సీఎం గారు అయితే సభాముఖంగా చెప్పారు 45 to 50,000 స్ట్రెంత్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫర్ ద బెటర్ మేనేజ్మెంట్. ఓకే, అది చాలా మంచిది. మరి ఇది ఎగ్జిక్యూట్ కూడా అవ్వాలి కదా. ఇప్పుడు కొత్తగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది ఒక కొత్త వార్డు తీసుకొచ్చారు. అందులో 20,000 మంది జనాభా. ఎందుకు? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్? ఎవరి కోసం చేశారు? ఇప్పుడు మీరు చెప్పేది ఒకలాగుంటుంది కానీ కనిపించేది ఇంకోలాగా ఉన్నప్పుడు మేమైతే ఊరుకోం కదా. మరి ఎందుకు ఎగ్జిబిషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, ఒక వార్డు వేరే వార్డులో ఏమైనా పాపులేషన్ ఎక్కువ ఉంది, దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారంటే అది కాదు. 20,000ని ఒక వార్డుగా చేయడం అనేది దీని వెనకాల ఉంది ఏంటి? మీరు ఒకసారి అందరు ప్రజలు కూడా గమనించాలి, అందరూ కూడా దీన్ని పరిశీలించాలి. ఎందుకు అంటే ఇది మన ఫ్యూచర్. మనకు బ్రీదింగ్ కెపాసిటీ లేదు. మన దగ్గర మొత్తం జిహెచ్ఎంసీ అంతా కాంక్రీట్ అయ్యేసి ఉంది. మరి ఓఆర్ఆర్ని కలపడంలో ఉద్దేశం ఏంటంటే మనకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, జాగ దొరుకుతుంది, ఇంకొంచెం వెసులుబాటు ఉంటుంది అనేది కూడా ఒక అంశము. కానీ ఇక్కడ చిత్రీకరించడం మాత్రం వేరుగుంది. ఇది మాకు కావాలి. మరి ఏం ఉద్దేశించి? అపీజ్మెంటా? డైరెక్ట్గా అడుగుతున్నాము, అపీజ్మెంట్ గురించి చేస్తున్నారా? అసలు అన్నీ ఓవరాల్గా మాట్లాడాను నేను. నా డివిజన్ మట్టుకు, నా కాన్స్టిట్యున్సీ మట్టుకు నేను మాట్లాడతాను. మరి గోషామైల్ కాన్స్టిట్యున్సీలో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనేది ఏ బేసిస్ మీద మీరు వేరే వార్డు చేశారు విత్ మియర్ 20,000 ఆఫ్ కెపాసిటీ? మరి నా డివిజన్లో సర్కిల్ ఒకటైతే ఆ సర్కిల్ని తీసుకెళ్ళి వేరే అంటే ఖైరతాబాద్లో కలపడంలో మీ ఏదైతే నామ్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్తించవు. ఏదైతే బౌండరీస్ అన్నారు కదా, కంటిన్యూటీ అన్నారు, అది అస్సలు వర్తించదు.
మాదంతా లిమిట్స్లోనే ఉంది మొదటి నుంచే. కొన్ని ఒక చిన్న ఒక 2-3 బూత్స్ మాత్రం, ఎందుకంటే పార్లమెంట్లో వెళ్తాయి కాబట్టి అది తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి. కానీ ఉన్నదాన్ని ఎందుకు చేశారు? ఈ ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో అది ఖైరతాబాద్లో ఉండాలి, ఇక్కడ గోషంపేటలో ఉండొద్దు అన్న ఇంటెన్షన్ ఏ రకంగా నేను ఆలోచించాలి? మీరందరూ కూడా ఆలోచించాలి. చేసేది అందరికీ మంచి జరగాలి. ఫ్యూచర్లో ఇది ఇంకా వన్స్ ఫర్ ఆల్ కాబట్టి ఫ్యూచరిస్టిక్గా కూడా మనం చాలా, ఎందుకంటే నిన్ననే సమిట్ పూర్తి చేసుకున్నారు, గ్లోబల్గా ఇంటర్నేషనల్గా మాట్లాడారు. అంత మాట్లాడితే సరిపోదు, మనం ఎగ్జిక్యూషన్లో కూడా గ్రౌండ్ లెవెల్ కూడా ఎంత పకడ్బందీగా చేస్తే అంత బాగుంటుంది. కాబట్టి దీన్ని అంతగానో మేము స్ట్రెస్ చేస్తున్నాము. ఇది కూడా స్టాండర్డైజ్ చేయాలి. పకడ్బందీగా చేస్తేనే రేపటి రోజు అందరం కూడా స్వేచ్ఛగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.